ముస్లిం సోదరులకు ఉండేటియే 4-5 పండుగలు. అండ్లా రంజానే పెద్ద పండుగ. నెలపొడుపు కనబడ్డ కాంచి మళ్ళా నెలపొడుపు అగబడేదాకా నెల రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. తింటే ఎగిలివారంగా, లేదంటే పొద్దుముక. ఇక బట్టిల మీద హలీం నోరూరించింది. అవునవును, మేము సుత కుమ్ముడు గుమ్మినం అంటున్నారులే. సరే, ఇక ఇలా బక్రీద్ పండుగ ఎట్లెట్లా చేసుకున్నారో చూసేద్దాం పాండ్రి. హైదరాబాద్ లా బక్రీద్ పండుగ సంబరంగా చేసుకున్నారు. పొద్దుగాలనే మసీదులు దర్గాల కాడ ప్రార్థనలు నడిచినాయి. అటెన్కా అలై బలై తీసుకున్నారంతా. జిల్లాలల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అన్ని పార్టీల లీడర్లు ప్రార్థనల కాడికొచ్చిండ్రు. విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ అవుట్ సోర్సింగ్ జాబ్స్ లో కూడా చదువుకున్న మైనార్టీ సోదరి మనలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు మందమరిలా ముబారక్ చెప్పిండు ముస్లింలకు. పేద ప్రజలకు ఆదుకునే ఒక అవకాశం ఈ బక్రీద్ కల్పిస్తుంది. అందరూ కూడా నేర్చుకోవాలి ఎట్లా మన సంపాదనలో ఒక వాటా ప్రజల కోసం అంకితం చేసి. ఈ గిటు చూడుర్రి, ఖమ్మం కొత్త కలెక్టర్ ముజమిల్ ఖాన్ సారు కుర్షీకి మొక్కి బాధ్యతలు తీసుకున్నాడు. ఇట్లా తెలంగాణ అంతటా ప్రార్థనలు నడిచినాక కుర్బానీ ఇచ్చిండ్రు. యాటలు కోసి పచ్చికూరను 3 భాగాలు చేసి 2 పాలు పేదలకు వంచి పెడతారన్నట్టు. మనకాడనే కాదు, దేశం అంతటా ఇట్లనే జరిగింది బక్రీద్.